సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో శివలింగానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, ప్రధాన అర్చకులు ప్రహ్లాద, ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానానికి వెళ్లలేని భక్తులకు మినీ శ్రీశైలంగా ఈ ఆలయం దర్శనమిస్తుందని తెలిపారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి నవరాత్రుల్లో భాగంగా మరి యొక్క ఈరోజు శివరాత్రి ఈ సందర్భంగా మరి ఉదయం 2 గంటల నుంచే మరి ఈ యొక్క లింగోద్భవ అభిషేకం నుంచి మరి అభిషేకం తర్వాత ఈ యొక్క దర్శనం చేయడం జరుగుతుంది. మరి ఈ దర్శనంలో ఉదయం 2:30 నుంచి మరి యొక్క భక్తులు కంటిన్యూ రావడం జరుగుతుంది. మరి ఈ 2:30 నుంచి ఇప్పటి వరకు మరి ఇంచుమించు 50,000 పైనే మరి భక్తులు రావడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు మా యొక్క దేవస్థానం నుంచి ఆలయ కమిటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి క్యూ లైన్లు అయితే వాటర్ బాటిల్స్ కానీ మరి అలాగే క్యూ లైన్లలో వారికి చల్ల అలాగే మరి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ మరి వారికి ఈ యొక్క పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కింగ్ స్థలంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి వారికి టెంట్ వేసి అక్కడ కూడా వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఈ యొక్క ఎండకు మరి ఎవరికైనా భక్తులకు ఏదైనా నీరసం వచ్చి కానీ ఎలాంటిదైనా ఉన్నా కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికోర్ కానీ, పనేషియా కానీ, శ్రీవేద కానీ, పటాన్చేరు నుంచి ఇంకా మిగతా 3 హాస్పిటల్ ఇలాగా అంబులెన్స్లు పెట్టి మరి యొక్క హాస్పిటల్స్ కూడా ఇక్కడ స్టాఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ యొక్క దేవస్థానం నుంచి మరి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానము బీరంగూడ గుట్టపై స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 2 గంటలకు అభిషేకం మహాన్యాస రుద్రాభిషేకంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించి రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకంతో కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 5 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేసినాము. వివిధ రకాలు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు, వాటర్ సప్లై మొదలగు హెల్త్ క్యాంపులు అన్ని శాఖల సమన్వయంతో పోలీస్ బందోబస్తు తోటి ఇక్కడ అన్ని ఏర్పాట్లు భక్తులకు సౌకర్యంగా కల్పించినాము. సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో ఉన్న అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో బీరంగూడ శివాలయంకి 350 మందితోటి బందోబస్తు ప్రొవైడ్ జరుగుతుంది. ముఖ్యంగా సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా, పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఇబ్బంది కాకుండా డిఫరెంట్ క్యూ లైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గర్భగుడి దగ్గర ఎగ్జిట్ దగ్గర కూడా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ స్మూత్లో ఉండేలాగా బందోబస్తుని పటిష్టంగా తయారు చేయడం జరుగుతుంది. సిపి రమేష్ సార్ ఆధ్వర్యంలో ఏసీపీ శ్రీనివాస్ అండ్ ఇన్స్పెక్టర్ నరేష్, డీసీపీ సార్ శ్రీనివాస్ సార్ అండ్ అందరి ఆధ్వర్యంలో ఇది సజావుగా జరుగుతుంది. అండ్ వీ అప్రిషియేట్ ఆల్ ద పిలిగ్రిమ్స్ ఆల్సో, ట్రాఫిక్, ఎస్ఓటీ, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఎటువంటి నేరాలు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది కాకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం కోసం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.